హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మనం ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకుందామో సింపుల్గా చూస్తామండి. ముందుగా 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అవి ఉడికి పెట్టుకొని పక్కన పెట్టుకొని బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకుందామండి. ఇక గుడ్లు ఉడకబెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకొని చూడండి. ఇదిగో గుడ్లు ఇలా ఆయిల్లో వేపుకోవాలండి. వేపుకొని టమాటా ప్యూరీ, పెరుగు, ఉల్లిపాయలు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. ఉల్లిపాయలు వేగిన బాండీ ఉంది కదా, దాంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత గరం మసాలాలు వేసుకుందామండి. చెక్క, లవంగా, సాజీర, పువ్వు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ, దాన్ని అయితే ఇందులో వేసేసుకుందామండి. వేసుకొని కొంచెంసేపు తిప్పిన తర్వాత పచ్చి వేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్లో మగ్గితే టమాటా ప్యూరీ బాగుంటుందండి. ఈ ఎగ్స్, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు ఇవన్నీ ఇందులో వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడైతే కారం వేసుకుందాం. గరం మసాలా, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ మొత్తం ఈ ప్యూరీలో వేసి కలుపుకుందామండి. ఇలా ఉడికించిన దాంట్లోకి మనం ముందుగా వేపుకొని పెట్టుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకుందామండి. ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఎగ్స్ని అయితే వేపుకొని పక్కన పెట్టుకున్నానండి. కారాలు ఇవన్నీ వేసేసుకుందాం కదా. దీంట్లోకి కొంచెం పెరుగు 1 కప్పు దాకా పట్టిద్దండి. ఇదంతా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం తిప్పుకొని మనం బాయిల్ చేసుకొని నూనెలో వేయించుకొని పెట్టుకున్న ఎగ్స్ని అయితే దీంట్లో వేసేసుకుందామండి. ఎగ్ బిర్యానీ మన ఇంట్లో ఎప్పుడు తినే పులావ్ లాంటికన్నా కానీ చేసుకొని తింటే ఎంత కమ్మగా ఉండిద్దండి. టేస్ట్ మటుకు అద్దరిపోయిద్ది. వీటిలోకి మళ్ళీ కొంచెం 4-5 పచ్చిమిరకాయలు మజ్జిగ చేసుకొని వేసుకుందామండి. ఇవన్నీ ఇలా మగ్గుతూ ఉంటే బియ్యాన్ని అయితే సర్వ్ చేసుకుందాం. నేనైతే బాస్మతి రైస్తో చేయట్లేదు ఫ్రెండ్స్. నేను మామూలు నార్మల్ రైస్ తీసుకున్నాను. 1.5 కప్పు తీసుకున్నా ఫ్రెండ్స్. 1.5 కప్పు శుభ్రంగా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి తగినన్ని వాటర్ పోసి మసాలా దినుసులన్నీ వేసుకుందాం. చెక్క, లవంగా, బిర్యానీ ఆకు, కొత్తిమీర, మిరియాలు ఇవన్నీ వేసుకొని హాఫ్ బాయిల్ చేసుకుందామండి రైస్ని. కొంచెం సాల్ట్ వేసుకొని ఇదైతే ఇట్లా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఎగ్స్ ఎంత అయిపోయినాయి కదా, సగం బాయిల్ అయిన రైస్ని అయితే ఆ ఎగ్స్ మీద వేసేసుకుందాం లేయర్లుగా. ఫస్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని లేయర్లుగా వేసుకుంటూ పోవాలండి. అలా లేయర్లు వేసేదాన్ని ఒక్కసారి కలిపి పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మొత్తం అంతా కలయి తిప్పుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవటం. బాయ్ ఫ్రెండ్స్. వాచ్ ఫర్